వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. మొదటి నుంచి బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూసన్ భారత్ కు వ్యతిరేకంగానే ప్రవర్తిస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి బంగ్లాదేశ్ లో పీఠమెక్కారు. ఎప్పుడు చైనాతో భారత్ పై కుతంత్రాలకు ప్లాన్ చేయాలని చూస్తున్నారు. చైనా పర్యటనలో ఉన్న యూనస్ భారత్ ఈశాన్య రాష్ట్రాలపై విషం కక్కాడు. అసలు యూనస్ ఏమన్నాడు? ఈ వ్యాఖ్యలు ఎందుకు భారత్ లో కలకలం రేపాయి? ఈశాన్య రాష్ట్రాలకు ఉన్న సమస్య ఏంటి? భారత్ వీక్ పాయింట్ మీద చైనా బంగ్లాదేశ్ కన్ను ఎందుకు పడింది? ఈశాన్య రాష్ట్రాలు భారత్ కు ఎంతో ముఖ్యమైన ప్రాంతాలు. ఇండియాకు ఓ చెయ్యి లాంటివి. అయితే ఈ ఈశాన్య రాష్ట్రాలను భారత్ తో కలిపే మార్గం మాత్రం చాలా చిన్నగా, బలహీనంగా ఉందనే అభిప్రాయం ఉంది. దీనిని కాపాడుకోవడం భారత్ కు ఎంతో ముఖ్యం. అలాంటి మార్గంపై బంగ్లాదేశ్ కుతంత్రాలు పన్నుతోంది. చైనా పర్యటనలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ ఈశాన్య రాష్ట్రాల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలు సముద్రానికి దూరంగా ఉన్నాయని, వీటికి బంగ్లాదేశ్ సముద్ర ద్వారం లాంటిదని, అందుకే చైనాను బంగ్లాదేశ్ లో పెట్టుబడులు పెట్టమని కోరారు. ఈ రాష్ట్రాలను చైనా ఆర్థిక విస్తరణకు వాడుకోవచ్చని సూచించారు. ఈ వ్యాఖ్యలపై భారత్ మండిపడుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపురను కలిపి 7 సిస్టర్స్ అంటారు. ఈ ప్రాంతం సాంస్కృతికంగా, భౌగోళికంగా వైవిధ్యంగా ఉంటుంది. యూనస్ ఈ రాష్ట్రాలను ల్యాండ్ లాక్ అని పిలిచారు. అంటే సముద్ర తీరం లేని ప్రాంతంగా చెప్పారు. ఇది భారత్ లోని నాయకులకు ఆగ్రహం తెప్పించింది. ఈశాన్య రాష్ట్రాలకు భారత్ నుంచి వెళ్లాలంటే ప్రధాన మార్గం చినెక్స్ నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్. ఇది పశ్చిమ బెంగాల్లో ఉన్న ఒక సన్నని భూభాగం. ఈ కారిడార్ ద్వారానే ఈశాన్య రాష్ట్రాలకు రోడ్లు, రైలు మార్గాలు ఉన్నాయి. ఈ ప్రాంతం చుట్టూ బంగ్లాదేశ్, చైనా, మయన్మార్, భూటాన్ సరిహద్దులు ఉన్నాయి. ఈ కారిడార్ భారత్ కు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం. దీన్ని బ్లాక్ చేస్తే ఈశాన్య రాష్ట్రాలతో సంబంధాలు తెగిపోతాయి. యూనస్ వ్యాఖ్యలు భారత్ లో ఆందోళన కలిగించాయి. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలు భారత్ కు వ్యూహాత్మకంగా సున్నితమైన ప్రాంతం. ఈ రాష్ట్రాల చుట్టూ బంగ్లాదేశ్, చైనా ఉన్నాయి. చైనా ఇప్పటికే అరుణాచల్ సరిహద్దుల్లో గ్రామాలు, డ్యాంలు నిర్మించాయి. ఈ రాష్ట్రాల చుట్టూ బంగ్లాదేశ్, చైనా ఉన్నాయి. చైనా ఇప్పటికే అరుణాచల్ సరిహద్దుల్లో గ్రామాలు, డ్యాంలు కట్టింది. యూనస్ చైనాను ఈ ప్రాంతంలోకి ఆహ్వానిస్తే భారత్ భద్రతకు ముప్పు వస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల రోడ్ నెట్వర్క్ బ్లాక్ అయితే చికెన్ స్నెక్ ద్వారా సరుకు రవాణా, సైనిక సంబంధాలు తెగిపోతాయి. ఈ ప్రాంతం భారత్ నుంచి విడిపోయినట్టు అవుతుంది. బంగ్లాదేశ్ ఈ పరిస్థితిని ఉపయోగించుకుంటే చైనా ప్రభావం పెరుగుతుంది. యూనస్ వ్యాఖ్యల వెనుక దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నాయా అనే చర్చ నడుస్తోంది. బంగ్లాదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఉంది. చైనా పెట్టుబడులతో దీన్ని అధిగమించాలని యూనస్ భావిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలను ప్రస్తావించడం ద్వారా చైనాకు భారత్ పై ఒత్తిడి తెప్పించే వ్యూహంగా చూస్తున్నారు. ఇది భారత్ బంగ్లాదేశ్ సంబంధాలను మరింత దిగజార్చవచ్చు.